హాస్పిటల్ ఎవరు ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి, వెల్మ, కమ్మ మరియు వీళ్ళే ఎక్కువ అధిక శాతం ఉన్నాయి. అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఓసీలేను. వాళ్ళు ఏదో ట్యాబ్లెట్లని, ఆ మందులని, ఈ మందులని, ఇప్పుడు ఈ టెస్ట్ అని, ఆ టెస్ట్ అని ఇట్లా రకరకాలుగా మా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి విపరీతమైన నిలువుదోపిడీ చేయడం జరుగుతుంది హాస్పిటల్ వాళ్ళు కూడా. కాబట్టి దానికి కూడా ఒక నియంత్రణ చేయవలసిన సమయం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, హాస్పిటల్ యాజమాన్యం కానీ విపరీతమైన ఫీజులు మామూలు కాదు. ఒక్కొక్క ఆయన ఫీజు కూడా, ఒక డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కూడా 1000 రూపాయలు అయిపోయింది. ఇట్లా విపరీతంగా దోచుకోవడమే జరుగుతుంది ఈ ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా. దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఈ ప్రభుత్వాలు కూడా. మళ్ళీ నా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీలను కోరేది ఏంటంటే, మనము ఎక్కడ తప్పిదం చేస్తున్నామంటే కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఒకరిని చేయమంటున్నాము. మనము కత్తి అంటే మన ఓట్లు మనం వేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మన ఓట్లు మనం వేసుకోవాలి. మన సామాజిక వర్గ వాళ్ళని గెలిపించుకోవాలి. మన ఎస్టీ బీసీలే గెలిస్తే మనము మన రాజ్యాధికారం మన చేతిలో ఉంటే ఇలా ఇటువంటి నిలువు దోపిడీ అనేది జరగదు. మన ప్రజలకు ఏం కావాలి, మన ప్రజలకు అనుకూలంగా మనం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు కానీ, మునూరు కాపులు కానీ, మరియు కుమ్మరి మంగలి కానీ, గౌడ్స్ కానీ, మరియు పద్మశాలీలు కానీ, రజకులు కానీ, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బన్న 136 కులాల బీసీలను కోరేది ఏంటంటే, మనం అందరం ఒక తాటి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పార్టీలలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం మనల్ని ఏమైనా ఓట్లు వేసుకునే యంత్రాలుగానే చూస్తారు. వాళ్ళు జెండాలు మోపించుకుంటారు, వాళ్ళు ఎంకంగా నిలబడి జేజేలు కొట్టించుకుంటారు. అవన్నీ అనుభవించే ఈ బీసీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా 2.5 కోట్ల బీసీల సోదరులారా, బీసీ మహిళలారా, మరి బీసీ యువకులారా, మరియు బీసీ నిరుద్యోగులారా ఆలోచన చేయండి.